వచ్చినాక మన నిలబడి సైడ్కుండే శేఖర నేసిన బూట్లు ఇవ్వాలి బాబు. ఈయన కాంతాచారి గారు, ఆయన శ్రీకాంతాచారి గారు. जोहार श्रीकांताचार्य की, जोहार श्रीकांताचार्य की, తెలంగాణ ఉద్యమ నాయకులకు, తెలంగాణ ఉద్యమ నాయకులకు ఈరోజు మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో మహాత్మా జ్యోతిబా పూలే భవన్లో శ్రీకాంతాచారి తెలంగాణ కోసం మొదటిసారిగా ఆహుతి అయిన శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఈశ్వరాచార్య ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషకరమైన విషయం. కానీ శ్రీకాంతాచారి చనిపోయి దాదాపు 15 సంవత్సరాలు కావస్తున్నా కానీ తెలంగాణలో వారి ఆశయాలు మాత్రం అలాగే ఉండిపోయినాయి. ఈ యొక్క ఆశయాలు, తెలంగాణ ఆశయాలు ఇంకా నెరవేర్చాలంటే ఏ ప్రభుత్వం అయినా వస్తున్నది వెళ్తున్నది, కానీ తెలంగాణ ఉద్యమ నాయకులకు మాత్రం ఎటువంటి ఆదరణ లేకుండా చేస్తూ ఉన్నారు. శ్రీకాంతాచారి కుటుంబం కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ వారికి కానీ అదేవిధంగా తెలంగాణ కోసం ఎంతో మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా వారందరికీ ఒక సంక్షేమ పథకాలే కాకుండా వారికి ప్రభుత్వం తరఫున ఎన్నో పథకాలు, ఒక పొలాలు కానివ్వండి, ఇళ్ళు కానివ్వండి, వారికి పదవులు కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగాలు కానివ్వండి, వారికి ప్రభుత్వం కూడా ఇస్తే బాగుంటుంది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ ముందులో తెలంగాణ ఉద్యమ నాయకులకు ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి కూడా వాగ్దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా చీమ శ్రీనివాసు రాష్ట్ర నాయకులు ఉద్యమకారుల కోసం పాదయాత్రలు కూడా చేపడతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి కూడా ఎంతో ఆదరణ కూడా వస్తూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఒక్కసారి గమనించి ఈ తెలంగాణ ఉద్యమకారులకు, ఉద్యమంలో చనిపోయిన వారికి ఆదుకోవాలని చెప్పేసి బీసీ మిర్యాలగూడ కన్వీనర్గా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిర్యాలగూడ బీసీ భవన్లో రాజు శ్రీకాంతాచారి మరి తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం మరి గత 10 సంవత్సరాలుగా మరి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. మరి శ్రీకాంతాచారి చేసినటువంటి త్యాగం ఎంతో మంది విద్యార్థులను, మరి నేను చనిపోతే మరి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నీళ్ళ నియామకాల కోసం ఆనాడు కేసీఆర్ చేపట్టినటువంటి దీక్షకు మద్దతుగా మరి శ్రీకాంతాచారి హైదరాబాద్లో ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత మరి వారి కుటుంబాన్ని కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా కూడా మరి పట్టించుకొని వారి కుటుంబానికి, శ్రీకాంతాచారి తల్లికి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో వచ్చేది బీసీ ప్రభుత్వం. బీసీలలో ఉన్నటువంటి మరి ఉన్నటువంటి తీర్మానం వలన మరి రాబోయే రోజుల్లో శ్రీకాంతాచారి తల్లిని గుర్తించి మరి తీర్మానం వలన మరి ఆమెని ఏదన్నా ఒక పదవి ఇచ్చి మన బీసీల ఐక్యతను చాటాలని చెప్పి మరి మిర్యాలగూడ ప్రజల సంఘం నుంచి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. శ్రీకాంతాచారికి జోహార్. సంస్మరణ సభకి అధ్యక్షులు ఈశ్వరాచారి గారికి మరియు అందరూ ఆ చారి వర్గం విశ్వబ్రాహ్మణ సంఘం మొత్తం రావడం జరిగింది. వారందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మమ్మల్ని మాట్లాడమన్నారు. బీసీ నాయకులు మాట్లాడడం ఏ విధంగా ఉంటుంది అనేది మీకు అందరికీ తెలిసిన విషయం. ఒక వైశ్యులను కూడా మేము వెంట తిప్పుకుంటా ఉన్నాం. మా వెంట రావాలి, మీరు కూడా బీసీలకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా రాజ్యాధికారం రావాలి అంటే మాత్రం మాకు సహకరించవలసింది ఎవరో కాదు, మా బీసీ నాయకులే. బీసీ నాయకులు అందరూ పోరాటం చేస్తే గ్యారంటీగా ఉంటుందని చెప్పేసి శ్రీకాంతాచారి ఆశయాలు, పుట్టకుక్కుల పోలీసు కృష్ణయ్య ఆశయాలు అన్ని సాధించినట్లుగా భావించి రాజ్యాధికారం గ్యారంటీగా తెచ్చుకున్నామని చెప్పేసి శ్రీకాంతాచారి జోహార్లు. శ్రీకాంతాచారి జోహార్. తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మిర్యాలగూడలో మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో ఈశ్వరాచారి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది
అమరులైన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈ రోజు వరకు కూడా శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆ రోజు జై తెలంగాణ అనే నినాదం ప్రతి ఒక్క కుటుంబాన్ని కదిలించింది. ఆ రోజు శ్రీకాంతాచారి అమరుడైన తర్వాతే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉద్యమం ఊవెత్తులో కూడా ముందుకు పోయిన సందర్భం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చి అమరుడైన తర్వాత 10 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా శ్రీకాంతాచారి కుటుంబానికి ఏ మాత్రం కూడా న్యాయం జరిగిన పాపాన పోలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది. ఇప్పటి వరకు కూడా శ్రీకాంతాచారి కుటుంబానికి ఎక్కడ న్యాయం జరిగిన పాపాన పోలే. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వరకు ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేస్తున్నప్పుడు కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం భూవెత్తున ఉద్యమం చేసినటువంటి శ్రీకాంతాచారి విగ్రహం తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ లేకపోవడం కూడా బాధాకరం. ఎందుకంటే ఆయన వర్ధంతి జయంతులు జరుపుకోవడానికి ఈ రోజు మన భవన్లలో ఫ్లెక్సీలు పెట్టుకొని జరుపుకుంటున్నాం తప్ప ఆయన విగ్రహం కూడా ఎక్కడ లేదు. కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ తొలి అమరుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రతి ఒక్కరు పదవి పొందుతున్నారంటే అది శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం వల్లే ఈ రోజు మీరు పదవులు పొందుతున్నారు. కాబట్టి ఆత్మ బలిదానం చేసుకున్నట్టు శ్రీకాంతాచారిని మీరు గౌరవించాలి, ఆ కుటుంబాన్ని గౌరవించాలి. ఆ కుటుంబంలో వాళ్ళ అమ్మకి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము మిర్యాలగూడ బీసీ సంఘం తరపు నుంచి కూడా